వర్షపాతం పరంగా జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ఇరువాక పౌర్ణమి సందర్భంగా చాగల్లు మండలం చాగల్లు గ్రామం నందమూరు రోడ్లోని ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ పొలంలో సోమవారం నిర్వహించిన ఇరువాక కార్యక్రమంలో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సాధారణ వర్షపాతం 89.03 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 81.03 మిల్లీమీటర్లు నమోదై కేవలం 9.09% లోటుతో సాధారణ స్థితిలోనే ఉందన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఏరువాక రైతు జీవితంలో శుభారంభానికి ప్రతీక అని ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రైతులకు 35,000 పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2,595 హెక్టార్లను నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లలో నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జూన్ చివరి నుంచి ఆగస్టు 2వ వారం వరకు వరి నాట్లు కొనసాగుతాయని, జూలై నెలలో నాట్లు గరిష్ట స్థాయికి చేరుతాయని పేర్కొన్నారు. ఖరీఫ్ అవసరాలకు అనుగుణంగా జిల్లాలో యూరియా, డీఏపీ తదితర ఎరువులు సమృద్ధిగా నిల్వ ఉన్నాయని, రైతులు అధికారిక విక్రయ కేంద్రాల ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో నాన్ క్యాడర్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు తన చివరి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వారి సమస్యలను అర్థం చేసుకుంటూ సంబంధిత సమస్యలపై వెంటనే ఆయా పోలీసు అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 30 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఎస్పీ డి నరసింహకిషోర్ పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొందిన సుబ్బరాజు మంగళగిరి సిఐడి విభాగం ఎస్పీగా నియమితులయ్యారు. రేపు ఆయన రిలీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. ఈ రోజు దేశ బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు 2,000కు పైగా తగ్గగా కిలో వెండి ధర 4,000కు పైగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు, డాలర్ మార్కం విలువల్లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణిలో మార్పుల ప్రభావంతో పసిడి ధరలు క్షీణించాయి. మంగళవారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,44,050గా నమోదైంది. నిన్న ఈ ధర 1,46,740గా ఉండగా ఒక్కరోజులోనే 2,690 మేర తగ్గింది. నగల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,30,090గా నమోదైంది. కిలో వెండి ధర నిన్న 2,30,489గా ఉండగా మంగళవారం నాటికి 2,25,620కు చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు 4,869 మేర తగ్గింది.